హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ నేను సొరకాయ హల్వా చేస్తున్నానండి. సొరకాయ హల్వా ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తారు. ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను. లేత సొరకాయ తీసుకున్నానండి నేను. సో దీన్నేం పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సీడ్స్ కూడా తీయాల్సిన అవసరం లేదండి. సో మనం ముదురు సొరకాయ అలా తీసుకున్నప్పుడు దీన్ని పీల్ ఆఫ్ చేయాలి, ప్లస్ ఈ విత్తనాలు కూడా తీసేయాలి. ఇప్పుడు సొరకాయను తురుముకుందామండి. ఇలా పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, వీటి సైడ్ పెట్టి తురుముకుందాము. ఇలా పెట్టేసి ఇలా తురుముకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కిన తర్వాత క్యాష్యూ వేస్తున్నానండి. క్యాష్యూ వేసి వీటిని కలర్ మారేంత వరకు అలా వేపుకోవాలి. ఇలా క్యాష్యూ కలర్ మారిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకున్నానండి. ఎండు ద్రాక్ష వేసి ఇలా వేసుకుంటున్నా. తర్వాత పుచ్చగింజలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అవి కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇలా మనం తురిమి పెట్టుకున్నాం కదా సొరకాయ తురుము, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. నేను ఈ కప్పుతో 2 కప్పులు అండి, నాకు చూడండి 2 కప్పులు సొరకాయ తురుము వచ్చింది. సో 2 కప్పులు వేసేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనిద్దామండి. నెయ్యి అంతా ఈ తురుముకి పట్టే విధంగా మగ్గనిద్దాం. 5 నిమిషాలు. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకోండి. ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లంని ఒక కప్పులో వేసుకున్నానండి. ఒక కప్పులో వేసుకుని అందులో కొద్దిగా వాటర్, అంటే బెల్లం కరిగే విధంగా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని దీని మీద పెట్టేసుకొని బెల్లం కరిగితే చాలండి. ఇప్పుడు సొరకాయ పచ్చి వాసన పోయిన తర్వాత ఆ నెయ్యి సొరకాయ 2 కలిపి మంచి కమ్మటి వాసన వస్తాయండి. ఆ టైంలో మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్నాం కదా పాలు, ఈ పాలను ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ వేయట్లేదు. అక్కడ బెల్లం కరిగిందండి, కరిగి బబుల్స్ వస్తాయి. బబుల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసేయాలి. అంతలోపు ఈ పాలు సొరకాయ 2 బాగా మిక్స్ అవ్వనివ్వాలి. రెండింటిని ఏంటినా అనేనా అయిపోతుంది. ఇప్పుడు పాలు వేసిన తర్వాత ఒక 8-9 నిమిషాల తర్వాత అండి మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేసుకున్నాం. ఇలా కరిగించి వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న చూడండి ఇసుక, దుమ్ము, ధూళి అలాంటివన్నీ
హల్వాలో పడిపోవన్నమాట. ఇప్పుడు వేసుకున్న తర్వాత బెల్లం పాకం లాగా చేసుకున్నాం కదా, అది వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. కలర్ చూడండి చేంజ్ అయింది. ఈ బెల్లము ఈ సొరకాయ తురుముకి మంచిగా పట్టాలండి. ఇక్కడ ఏంటంటే కొంతమంది హల్వా చేసేటప్పుడు వాటర్ అంతా పిండేస్తారు సొరకాయలోవి. బట్ అలా పిండకుండా చేసుకోవడమే హెల్దీ అనిపిస్తుందండి నాకైతే. నేనైతే ఎప్పుడు వాటర్ పిండను. అలా వాటర్ పిండడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా. సో నేను వాటర్ పిండకుండా వేస్తా. ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో. ఇంకొంచెం దగ్గరికి రావాలి, ఎందుకంటే ఇది మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. సో మనం ఇలా చూసుకుంటూ ఇలా మంచిగా ఆ బెల్లం అంతా సొరకాయ తురుముకి మంచిగా పట్టాలండి. నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం అయితే ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకు తక్కువ అనిపిస్తుంది, స్వీట్ తక్కువ ఉందనిపిస్తుంది. నేను 3/4 కప్పు వేసాను కదా, మీరు 1 కప్పు వేసుకోవచ్చు బెల్లం 2 కప్పులకి. ఇన్ కేస్ మనం బెల్లం పొయ్యి మీద పెట్టినప్పుడు అది ఎక్కువసేపు పెట్టి అంటే ఎక్కువసేపు దాన్ని కాంచి ఇందులో వేసినప్పుడు కాస్త గట్టిపడుతుంది. సో లాస్ట్లో ఏం చేస్తారంటే అలా గట్టిపడినప్పుడు ఈ పాలు ఉంటాయి కదా, పాలు వేసుకుంటే అది కొద్దిగా వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకోవద్దండి. వేసుకుంటే సెట్ అయిపోతుంది. సో బెల్లంని అంతసేపు కరిగించొద్దండి, జస్ట్ బబుల్స్ వస్తే చాలు. కరిగినా చాలండి, జస్ట్ బెల్లం కరిగిపోతే చాలు. ఇన్ కేస్ గట్టిగా అయ్యింది మనకు అనిపిస్తుంది కదా, ఆ మూమెంట్లో మనం పాలు కొద్దిగా వేసుకోవాలి. చూడండి చాలా మంచిగా బెల్లంలో ఉడికిపోయిందనమాట సొరకాయ తురుము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వీటిని అలా పైన అలా చల్లుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకొని జస్ట్ 2 మినిట్స్ ఇలానే కలుపుతూ ఉండాలండి. అంతేనండి, మన సొరకాయ హల్వా రెడీ అండి. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేస్తున్నా. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, కనిపిస్తుందా అండి? ఒక్కసారి చూడండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా పదే అడిగి మరీ చేయించుకొని తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.